పొలిటికల్లోకి చాలామంది వస్తున్నారు, సినిమా ఫీల్డ్ నుంచి వస్తున్నారు కదా సార్. ప్రతి ఒక్కరు ఏ స్టేజ్లో వస్తున్నారు? ఆల్మోస్ట్ ఇంకా రిటైర్ అయిపోతున్నాం అనే స్టేజ్లోనూ, లేకపోతే ఇంకొకే కెరీర్ అయిపోయింది ఇంకా ఓకే స్టాప్ అయిపోతుంది అన్న స్టేజ్లోనే ఇక్కడ వస్తున్నారు. అంటే ఒకవేళ నిజంగా అంటే ఏదో అంటే రిటైర్ క్రికెట్ అయిపోయిన క్రికెటర్ కామెంటరేటర్ అయినట్టుగా కెరీర్ అయిపోయిన స్టార్ పొలిటికల్ లీడర్ అవుతున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకి సేవా దృక్పథంతోనే వస్తున్నారా? నేనేమంటానంటే Singapore or Malaysia, I think those countries you have to be in the army for 5 years. Rule అది at one stage of your life when you are youth. ఎందుకంటే ఒక కమిట్మెంట్ టువర్డ్స్ కంట్రీ. కాబట్టి ఒక నటుడు కానీ ఒక పాపులర్ వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు పిలుస్తారు, ఎందుకు వస్తాడంటే అతను నచ్చినవి అతను ప్రచారం చేస్తే 10 మందికి వెళుతుందని, అది అంతే. కాబట్టి నీ కమిట్మెంట్ ఎంతవరకు అయితే నీ ఇష్టం. నేను దాన్ని ఎప్పుడు తప్పు పట్టను. నేను వచ్చి పార్టీకి ప్రచారం చేయాలనుకున్నాను. గిరిబాబు గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది పార్టీకి ప్రచారం తప్ప ఏం చేయలేదు, వాళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ సెక్షన్. ఇది నేను సపోర్టివ్ వెల్కమ్, దాన్ని కూడా నేను తప్పట్ల. కొంతమంది కమిటెడ్గా నేను ఒక కాన్స్టిట్యున్సీ నేను పుట్టిన కాన్స్టిట్యున్సీ ఏదో ఒకటి తీసుకొని నేను పనిచేసి నేను మంచి పేరు తెచ్చుకోవాలి అనే స్వార్థంతో పాటు అక్కడ ఏదో చేశానని వస్తున్నారు. 5 ఏళ్ళు చేయండి, సంతోషం. కొంతమంది నాలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు పూర్తిగా నేను ఈ సిద్ధాంతాన్ని నమ్మి ఈ యొక్క దీనికి నేను ఏదో దేశానికి చేయాలని వచ్చిన ఉన్నారు. ఇది ఒక బ్రేక్. కాబట్టి అన్నిటి యాక్సెప్టెడే. ఒక్కటి మాత్రం నేనేమంటానంటే, ప్రజలు ఒకవేళ నిన్ను ఎన్నుకొని నీకు 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు 1,00,000 మంది నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా, వాళ్ళని మోసం చేయొద్దు. అది ఒక్కటే చెప్పేది. 5 ఏళ్లలో నువ్వు ఏం చేసావని తిరిగి చూస్తే, ఎన్నిసార్లు నువ్వు అసెంబ్లీకి వెళ్ళావు, ఎన్నిసార్లు కాన్స్టిట్యున్సీకి వెళ్ళావు, కాన్స్టిట్యూన్సీ నువ్వు ఏం చేసావు, తిరిగి మళ్ళీ దమ్ముందని వెళ్ళడానికి అని నేను ఒకసారి ప్రశ్నించాలనిపిస్తుంది. పేర్లు చెప్పను కానీ అలాంటి వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది. కాబట్టి నేనేమంటానంటే, నీకు తోచినంతే సాయం చేయి, నీకు తోచినంతే సేవ చేయి. షేవ్ చేయొద్దు, ప్రజలకి మోసం చేయొద్దు, నీకు కాన్షియస్ మోసం చేయొద్దు. పాలిటిక్స్ అందరూ ఉండాలి. అబ్దుల్ కలాం ఫాలోవర్ నేను. అబ్దుల్ కలాం గారు చెప్పింది ఏంటి, మంచి వాళ్ళు వస్తే వెలుగు వస్తే చీకటి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు అందరూ రావాలి, సినిమా ఇండస్ట్రీలో అందరికీ పార్టిసిపేట్ చేయాలి, అందరూ ఉండాలి. రామారావు ఉన్నారు, కంప్లీట్గా వచ్చారు, ఒక తెలుగు జాతికి గౌరవం తీసుకొచ్చారు ఆయన, నో డౌట్. కాబట్టి మోడీ గారు ఉన్నారు, ఇవాళ వాజ్పేయి గారు ఉన్నారు, ఒక జీవితం అంతా మొత్తం దేశానికి అంకితం చేశారు. సో రాజకీయం అనేది మంచి సేవా సంస్థ, దాన్ని సేవా సంస్థగా మనం మార్చేసుకున్నాం అంతే. అండ్ ఫైనల్ క్వశ్చన్, కేసీఆర్ గారు ఉన్నారు ఇవాళ. సో కేసీఆర్ ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు, ఆయన ఒక సామాన్యుడు. ఇట్స్ అ గ్రేట్ థింగ్, ఒక చీఫ్ మినిస్టర్ కాదు. ఆ విధంగా ఆల్ దీస్ పీపుల్ దే ఆర్ స్టాల్వర్డ్స్, యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్. తెలుగులో లేదు, సినిమా అంటే సకుటుంబ సపరివార సమేతంగా అనుకుంటున్నాం, అది కాదు, మారిపోయింది ఇప్పుడు.